సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మనవన్నీ ఆయన తీసుకుని ఆయనవన్నీ మనకిచ్చారు. ఇదే క్రొత్త నిబంధనలోని గొప్ప విషయం. ఆయన ఏం తీసుకున్నారో మనకేమిచ్చారో ఆలోచించి చూద్దామా? 1, మన పాప శిక్షనంతా తాను తీసుకుని మనకు క్షమాపణ ఇచ్చారు. 2, మన రోగాలన్నీ తాను భరించి దాని కొరకు ఆయన గాయపడి మనకి స్వస్థతనిచ్చారు. 3, పాపమెరుగని ఆయన పాపముగా చేయబడి మనల్ని నీతిమంతులుగా చేశారు. 4, మనం పొందవలసిన మరణాన్ని ఆయన పొంది తనకున్న జీవాన్ని మనకిచ్చారు. 5, మన శాపాలన్నీ తన మీద వేసుకుని ఆశీర్వాదాన్ని మనకిచ్చారు. 6, మన అవమానాన్ని తాను భరించి తన మహిమనంతా మనకిచ్చారు. 7, మనం పొందవలసిన తృణీకారం తాను పొంది, అంటే తాను తృణీకరించబడి మనల్ని దేవుని రాజ్యంలో ఆయన పిల్లలుగా అంగీకరించబడేలాగా చేశారు. 8, మన దారిద్ర్యాన్ని అంతటినీ తాను తీసుకొని మనల్ని ధనవంతులుగా చేశారు, ఆత్మ సంబంధమైన ధనవంతులుగా. 9, మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేసి మనం ధరించుకోవడానికి నూతన స్వభావాన్ని సృష్టించారు, అంటే మనల్ని నూతన సృష్టిగా చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన పనికి రాని వ్యర్థమైన మనల్ని దేవునికి దూరస్థులంగా చేసే వాటన్నిటినీ తాను తీసుకున్నారు గనక తనే తండ్రి చేత విడువబడ్డారు, తనే తండ్రికి దూరమయ్యారు. అందుకే సిలువ మీద నుండి ఆ మాట పలికారు, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి అని. మన దూరాన్ని తాను చెరిపేసి మనం దేవుణ్ణి సమీపించేలాగా నూతనమైన జీవము గల ఆయన శరీరము అను తెర ద్వారా మనకొక మార్గాన్ని ప్రతిష్ఠించారు. ఈ మార్గంలోనే అందరూ పరలోకమందున్న దేవుణ్ణి చేరుకోగలరు. పూర్తిగా నూతన సృష్టిగా మనం చేయబడింది ఈ సిలువ ద్వారానే. మార్చబడిన మన స్వభావము, మార్చబడిన మన మనస్సుతో ఉన్న మనకి పాతవి తలంచుకుంటే మన గురించి మనకే అసహ్యం అనిపిస్తూ ఉంటుంది. ఇదివరకు ఇలా ఉన్నానా అని. నూతనపరచబడిన మన స్వభావం మనకే ఎంతో హాయినిస్తుంది. గొప్ప శాంతి మన హృదయాలలో నెలకొల్పబడి ఉంటుంది. ఎంతో ప్రేమ, సంతోషం, సమాధానం వీటన్నిటితో నింపబడిన జీవితం చాలా సంతృప్తినిస్తుంది. దేనికైనా దేవుని తోడు మనకుంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఇక మనం ఒంటరి వారము కాము. చనిపోయాక ఏమవుతామో తెలుసు కాబట్టి గొప్ప నిరీక్షణతో మరణభయం లేకుండా బ్రతకగలిగిన ఈ బ్రతుకు మనకి చాలా సంతృప్తినిస్తుంది. ఒకనికి కలిగిన కోట్ల ఆస్తిపాస్తులు ఇచ్చే సంతోషము కంటే ఈ సంతృప్తి వలన కలిగే సంతోషమే మనకి ఎక్కువ. అందుకే సిలువ దర్శనాన్ని మన కన్నుల ముందు నుండి తొలగిపోనివ్వకూడదు.